నెలలో కూడా 2 ఏకాదశులు, అమావాస్య, పౌర్ణిమ, అలాగే సంక్రాంతి నెల నెల వేదిక అందులో విశేషించి ఈ రోజు ఉండేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి శ్రీన ఏకాదశి కూడా అంటారు. భగవంతుడు చేసిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకుంటామని ఈ రోజు నాడే ఆయన అలా కొంత విశ్రాంతి తీసుకొని తదుపరి ఏకాదశి కూడా అలా ఉన్నారు మన పురాణాల్లో. అంతేకాకుండా ఈ రోజు నుంచి కూడా చాతుర్మాస్య దీక్ష జరుగుతుంది. సైన్స్ ప్రకారం మనం డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ప్రతి నెలలో కూడా 2 సార్లు ఎటువంటి ఆహార వ్యవహారాల్లో క్రమ పద్ధతిని తీసుకొని ఉపవాసం అంటాం మనం. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా వినడం అని అర్థం. కానీ ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండాలి, లేకపోతే నక్షత్రం దర్శనం చేసుకుంటున్నాను, ఏదో రకరకాలుగా ఉన్నాయి. ఎవరి ఆరోగ్య శరీర బట్టి వారు తీసుకొని కేవలంగా ఆ రోజు నాడు ఘన పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా పాలు పళ్ళు భగవత్ ప్రసాదాన్ని మాత్రమే ఆలయంలో స్వీకరించి అలా ఉంటే ఆరోగ్యానికి మంచిది. అది నిర్ధారణ కూడా చేశారు. అటువంటిది చేసేటువంటి ఏకాదశిలో ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, మొదటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి కాదు, శయన ఏకాదశి కాదు. ఈ తొలి ఏకాదశి నాడు ఎవరైతే విష్ణువర్చన విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకుని ఆ భగవంతుడిని ప్రార్థిస్తారో వారి సకల శుభాలు పొందుతారు. ఆరోగ్యాన్ని కూడా ఈ ఏకాదశిని మన పెద్దలంతా కూడా ఏర్పాటు చేస్తుంటారు. మధ్యలో శనివారం కూడా చేస్తుంటారు. అని ఏకాదశి అనేది నిర్ణయం మాత్రం చాలా కాలంగా ఋషుల కాలం నుంచి వచ్చింది. అటువంటి ఏకాదశి నాడు కేశవ కీర్తన భగవంతుని యొక్క స్తోత్రాన్ని స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ స్తోత్రం చేసుకుంటూ నిరాహారంగా ఘనపదార్థాలు ఆ ప్రసాదంతో స్వామిని తీసుకొని ఇంకా చాలా ఫిజికల్ గా మానసికంగా శారీరకంగా కూడా మంచి కలుగుతుందని చెప్తారు పెద్దలు. కాబట్టి ఏకాదశిలో ఒకప్పుడు ఏకాదశి మనం ఉగాది అనుకుంటున్నాం కదా, ఉగాదిలో ఉండేదట. అన్ని రకాలుగా ఎన్నో సైంటిఫిక్ కోణాల్లో కూడా ఆలోచించారు. కాబట్టి ఏకాదశి ఏకాదశి అని మొట్టమొదట అల్పాంగద మహారాజు సమయంలో జరిగింది. దాని యొక్క విశేషమైన చరిత్ర ఉంది. ఇటువంటి ఏకాదశి నాడు చేసుకుని పెద్దలను సేవించుకొని ఉపవాసంలో ఉంటే భగవతి సమీపంలోనే ఉంటే వారు తరిస్తారని చెప్పారు. ఈ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించినటువంటి దూర్వాసముని అంబరీషుని పరీక్షించాలి. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి హరివాసం అన్నాడు. కేవలం భగవత్ తీర్థాన్ని మాత్రమే తీసుకొని వారు ఆయన ఆగ్రహానికి అప్పుడు ఆయన యొక్క శక్తిని వినియోగించడం. అప్పుడు భగవంతుడు అంబరీషుడిని రక్షించడానికి సుదర్శన చక్రాన్ని దత్త కూడా మనకు తెలిసినదే. ఆ భక్త అంబరీష్ చరిత్ర ఏకాదశి వ్రత మహత్యాన్ని అంగద మహారాజు అంబరీష్ సృష్టించింది. అటువంటి ఈ ఏకాదశి 24 ఏకాదశిలో అంతేకాకుండా ఈ ఏకాదశి సమీపంలోనే ఉత్తరాయణ నుంచి దక్షిణాయన మార్గంలో జరుగుతుంది. ఏకాదశి నాడు వారిని సందర్శించి స్వీకరించి స్వామిని భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళ. జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి ఏం చేస్తారు. సీతారామచంద్ర ప్రభు మనకందరికీ కూడా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి. వేలాది మంది భక్తులు నిత్యం దర్శించుకుంటుంటారు. అయితే ఈ రోజు మనందరికీ తెలుసు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి సందర్భంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు. వేలాది మంది భక్తులు కూడా దర్శించుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఉదయాన్నే అంటే మన ఏవైతే దేవాలయం తక్కువ చేశామో శ్రీపాత సేవ నుంచి మొదలుకొని భక్తులందరూ కూడా ఈ రోజు నిష్ఠతో ఉపవాస దీక్షతో చాలా మంది భక్తులు వస్తున్నారు. చిన్నలు పెద్దలు పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. వీటందరికీ కూడా మనం అందుబాటులో ఉండి వారిని స్వామివారిని దర్శింపజేసి స్వామివారి ఆశీస్సులు అందించే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నేను అడుగుతున్నట్టుగా మనకు
రోజు రోజుకి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మన ప్రభుత్వం మాత్రం ఫ్రీ బస్సు అవన్నీ కూడా రావడం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా రోజు రోజు కూడా మనకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా మనం ఎక్కువ చేసుకుంటున్నాము. మనకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా భక్తులకు అందుబాటులో ఉండి వైదిక పరంగా అయితేనేమి లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనేమి మొత్తంగా ఉన్న సిబ్బంది అందరూ కూడా సేవా వాళ్ళ సహాయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేదా అన్ని మనం చూస్తున్నాం. ఒక వారం కిందట ఇండి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మనం ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో కూడా త్వరగా ఏమేమి చేయాలి, అలాగే ప్రసాద సౌకర్యాలు కల్పించాం. అన్ని కాకుండా మనం రాబోయే రోజు ఇంకా ఏం చేయాలి, వాడికి పెద్ద ఎత్తున ఉన్న స్థలంలోనే ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టాలో అలాగే ప్రభుత్వం తరఫున కూడా అన్ని అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా నేను ముందున రాష్ట్రాన్ని అవలంబించి భక్తులకు ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నారు. ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సహకారం ఉంది. జై శ్రీరామ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.